బ్రహ్మనాయుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారు మన దగ్గర ఉన్నారు, వారిని చూస్తున్నాం. ఎలా ఏ విధంగా చూస్తున్నారు? తక్షణమే స్పందన ఏంటి చెప్పండి. ఈరోజు నిజం అనేది ఎప్పుడు కూడా బయటపడిద్ది. ఈరోజు అదే పోలీసులు చెప్పారండి, ఇదే పోలీసులు మీదేం తప్పు లేదని వాళ్ళే చెప్తున్నారు. మళ్ళా ఒకవైపు నుంచి కొన్ని పత్రికలు పనిగట్టుకొని ఆ తెలుగుదేశం ఎల్లో మీడియా నా మీద ప్రచారం చేయడం తప్పక నేనుగా ఎక్కడా తప్పు చేయలేదు, ఎప్పుడు చేయను కూడా. నన్ను అక్రమంగా కేసు బనాయించింది, కావాలని రాజకీయాల ఒత్తిడితో పెట్టామని పోలీసులు వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళ పరిశీలన చేసుకోవాలి. ఈ వయసులో నా మీద ఇలాంటి తప్పుడు కేసు బనాయించడం చాలా బాధగా ఉంది. పోలీసులు అక్రమ కేసులు పెట్టడం వెనకాల ఎవరిదైనా హస్తం ఉందని భావిస్తున్నారు? కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం వాళ్ళ ప్రోత్సాహంతో ఇది జరిగిందని ఇక్కడ రాజకీయంగా నా మీద ఇలా చేశారు. ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీ పార్టీ శ్రేణులు కావచ్చు, మీ అభిమానులు కావచ్చు, ఏ విధంగా మీకు అండగా నిలబడ్డారు? మా పార్టీని అందరినీ ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఆంధ్రాలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. రోజు ఒకరిని అక్రమ కేసు బనాయిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలకు ఇవన్నీ కూడా వాస్తవాలు కాదని తెలుసు. అన్యాయంగా పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళేమో మరీ ఆ పార్టీ పూర్తి స్థాయిలో దిగజారిపోయింది. ప్రజల్లో ఎక్కడ కనీసం కూడా వాళ్ళకి కనీసం కూడా స్పందన లేదు. అందువల్ల ఈ నాయకులు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అంతేగాని ఎక్కడ తప్పులు చేయలే. పల్నాడు ప్రజలకు కావచ్చు, మీ నియోజకవర్గ ఓటర్లకు ప్రజలకు కావచ్చు, అభిమానులకు కావచ్చు, మీరు ఇచ్చేట భరోసా ఏంటి? కంపల్సరిగా పల్నాడులో అన్ని విధాల బ్రహ్మనాయుడు క్యారెక్టర్ తెలుసు, బ్రహ్మనాయుడు తెలుసు. బ్రహ్మనాయుడు మీద ఎలాంటి మచ్చ లేదు, మచ్చ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారే కానీ ఎక్కడ కూడా పల్నాడు ప్రజలందరికీ బ్రహ్మనాయుడు అంటే ఏందో తెలుసు. ఎంత నిజాయితీగా ఉంటాడో, ఎంత నిబద్ధతగా ఉంటాడో, ఎంత కష్టపడి పైకి వచ్చాడో. కష్టాన్ని నమ్ముకున్నా కానీ నేను ఎక్కడ గవర్నమెంట్ సొమ్ములు వాళ్ళలాగా నేనే చేసిన వాడిని కాదని మరొకసారి కూటమి నాయకులకు చెప్తూ, రాజకీయంగా మిమ్మల్ని దెబ్బతీయాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చేట మెసేజ్? రాజకీయంగా ఎవరైనా సరేనండి, నీతి నిజాయితీగా ఉన్నటువంటి మాకు ఎలా వాళ్ళు ఏ బురద జల్లాలని ప్రయత్నం చేసినా ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ ముఖాన్నే పడిద్ది కానీ ఎక్కడ తప్పు చేయలేదు, తప్పు చేయను అని మరి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈ కేసు నుంచి మేము తప్పించేందుకు హైకోర్టును ఆశ్రయిస్తాను. నా మీద కేసే లేదండి. ఈ కేసు కూడా పూర్తి స్థాయిలో నా మీద ఎవరు కేసు పెట్టలా. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉందండి. నా మీద ప్రభుత్వ భూములు తీసుకుని అన్నారు కదా, ప్రభుత్వ భూమి ఎవరైతే అమ్మారో అమ్మిన వాళ్ళ మీద, వాళ్ళ భూమి కాకుండా వాళ్ళు అమ్మారని అన్నారు, వాళ్ళ మీద కేసు పెట్టారు. ఎవరైతే దొంగ జీవోలు చేశారో వాళ్ళ మీద కేసు పెట్టారు. నా మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడా కేసు పెట్టలేదండి. నా మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ కేసు అనేది నా మీద లేనే లేదు. కావాలని రాజకీయ ఒత్తిడితో పోలీసులు కేసు పెట్టారు కానీ నా మీద ఎక్కడ కూడా, అది పోలీసులు అడిగాను నిన్న, నేను కస్టడీలో అదే అడిగాను, నా మీద ఎవరు కేసు పెట్టారయ్యా అని. దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మేమే పెట్టామన్నారు. మీరెట్ట పెడతారయ్యా? ఇప్పుడు రెవెన్యూ కేసు గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు గవర్నమెంట్ నుంచి ఎవరు పెట్టారు? ఎవరు పెట్టలా కంప్లైంట్. మరి మీరు ఎలా పెట్టారు నా మీద అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేక నన్ను పంపించేశారు. ఇది జరిగింది. బ్రహ్మనాయుడు గారిని పోలీసు వారు అక్రమంగా నిర్బంధించి ఇప్పుడు 14 రోజులైంది. దాని మీద గత 4 రోజులుగా వాదనలు వినిపిస్తూ వచ్చాం. పోలీస్ కస్టడీ పిటిషన్ అలౌ చేశారు. తర్వాత 3 రోజులు పోలీస్ కస్టడీ అయిపోయిన తర్వాత ఈ రోజున ప్రిన్సిపల్ సివిల్ జడ్జి గారు ఇవాళ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దీంట్లో యాక్చువల్గా బాధితులు వీళ్ళు, నిందితులు కాదు. కానీ ఇది రాజకీయ కారణాలతోటి వీళ్ళని నిందితులుగా చేర్చారు. A6ని A7 అంటే బొల్ల రమేష్ గారిని, అట్లానే బ్రహ్మనాయుడు గారిని కూడా. కేవలం ఆయన ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు, వినుకొండలో ఒక బలమైన సామాజిక వర్గము, ఒక బలమైన నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆటంకంగా ఉంటాడని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి
జీవి ఆంజనేయులు గారు, అట్లానే లావు కృష్ణదేవరాయలు గారు, వాళ్ళతో పాటు ఉన్నటువంటి మక్కిన మల్లికార్జునరావు గారు ఉద్దేశపూర్వకంగా లోకేష్ గారి ద్వారా ఒక తప్పుడు కేసుని ఈయన మీద రిజిస్టర్ చేయడం జరిగింది. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఈయన కేవలం బ్రహ్మనాయుడు గారు, బొల్లా రమేష్ గారు ఒక ఆస్తిని కొనుగోలు చేశారు ఇక్కడ. అది కూడా గవర్నమెంట్ రెగ్యులరైజ్ అయితేనే నేను తీసుకుంటాను, రిజిస్టర్ చేయించుకుంటాను అని చెప్పి బొల్లా రమేష్ గారు చెప్పడం జరిగింది. ఆయన అడిగితే ఈయన డబ్బులను ట్రాన్స్ఫర్ చేశారు. అంతా కూడా లీగల్ గా ఉన్నటువంటి మనీ. కోట్ల రూపాయలు ట్యాక్స్ కడతా ఉంటారు అటు బొల్లా రమేష్ గారు కానీ, అట్లానే బొల్లా బ్రహ్మనాయుడు గారు కానీ. కోట్ల రూపాయల జీఎస్టీ ద్వారా కూడా, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కూడా కడతా ఉంటారు. అంతా వైట్ మనీ. అట్లాంటి వారి మీద ఇట్లాంటి చిన్న చిన్న చాలా హీనమైనటువంటి ఈ ఆస్తులు ఆక్రమణకు పాల్పడ్డారు అని చెప్పి, భూ బకాసులు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. వాస్తవానికి బ్రహ్మనాయుడు గారు అందరికీ తెలుసు, వినుకొండలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తానికి కూడా తెలుసు, హార్ట్ ఆఫ్ ది టౌన్ లో దాదాపుగా 30 ఎకరాలు ఎన్ఎస్పీ కాలనీ ఉంటే ప్రభుత్వ స్థలాల్లో గతంలో ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యేలు కూడా రిటైర్డ్ ఉద్యోగస్తుల యొక్క వారసులు అని చెప్పి దళారీలతోటి, పైరవికారులతోటి మిల్లాకతి ఆక్రమించుకుంటే ఆయన తన పదవి కాలంలో ఆ 30 ఎకరాల భూమిని కూడా స్వాధీనం, అంటే గవర్నమెంట్కి స్వాధీనపరిచారు. దాంట్లో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించారు. అట్లానే ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఒక స్కూల్ బిల్డింగ్ కట్టించారు. అట్లానే దాంట్లో ఒక 100 పడకల ఆసుపత్రికి పర్మిషన్ తీసుకొచ్చారు. మైనార్టీస్ సంబంధించినటువంటి ఒక షాదీఖానాకు పర్మిషన్ తెచ్చారు. మైనార్టీ కాలేజీకి పర్మిషన్ తెచ్చారు. స్లాటర్ హౌస్, అట్లానే ఒక కూరగాయల మార్కెట్, వాటన్నిటికి సంబంధించి రైతు బజారు సంబంధించి అన్ని కూడా ఆ భవన సదుపాయం దాంట్లో కట్టాలి అన్నారు. ఈలోపు ఎన్నికలు వచ్చినాయి, అన్ని పర్మిషన్లు తీసుకుని వచ్చారు. అట్లానే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంటే దాని ఆక్రమణకు గురవుతా ఉంటే దాని చుట్టూతో కూడా గోడగట్టి, అది మొత్తం విద్యార్థులకు సంబంధించిన స్థలం, ఎవడు ఆక్రమించడానికి వీల్లేదని చెప్పి గట్టిగా దాన్ని విద్యార్థులకి ఉంచినటువంటి వ్యక్తి బ్రహ్మనాయుడు గారు. అదేవిధంగా ఇంకా మాట్లాడితే మైనార్టీలకు సంబంధించి ఒక్కబోర్డు ప్రాపర్టీ 18 ఎకరాలు ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని ఆక్రమించుకుని తప్పుడు రిజిస్ట్రేషన్లు పొందితే అవి చెల్లవు అని చెప్పి తన పదవి కాలంలో వాటన్నిటిని కూడా రద్దు చేయించి అది మొత్తం ముస్లిం మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. ఇవాళ వాళ్ళు దాన్ని అనుభవిస్తా ఉన్నారు. ముస్లిం మైనార్టీలు దాన్ని కౌలుకిచ్చుకుని. అట్లానే వాళ్ళ ప్రార్థనా స్థలం ఈద్గా ఉంటే వినుకొండలో దానికి ఎటువంటి హక్కులు లేకపోతే రెవెన్యూ రికార్డులు వాళ్ళకి హక్కులు చేర్పించి దాని స్థలాన్ని విస్తరింపజేసి వాళ్ళకి హక్కులు కల్పించినటువంటి వ్యక్తి బ్రహ్మనాయుడు గారు. మరో విధంగా ఏబిఎం కాంపౌండ్ ఆస్తులు ఉంటే ఏబిఎం కాంపౌండ్ ఆస్తులన్నీ కూడా వాళ్ళు అక్రమంగా వాళ్ళు ఆక్రమించుకుంటా ఉంటే అవన్నీ కూడా ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగడానికి వీలేదు. అక్రమంగా ఒక్క సెంటు కూడా తప్పుడు రిజిస్ట్రేషన్ జరగడానికి వీలేదు అని చెప్పి తన 5 ఏళ్ల పదవి కాలంలో వాళ్ళ ఆస్తులను కాపాడినటువంటి వ్యక్తి బ్రహ్మనాయుడు గారు. అట్లానే అక్కడ రామలింగేశ్వర స్వామికి ఘాట్ రోడ్ నిర్మాణం కానీ, మంచినీళ్ళ సదుపాయాలు కానీ వినుకొండ ప్రజలు ఎవరూ కూడా తెలిసిన వాళ్ళు బ్రహ్మనాయుడు గారిని మర్చిపోరు. కానీ ఆయనకి భిన్నంగా, ఆయన వ్యక్తిత్వానికి భిన్నంగా ఆయన మీద రాజకీయ దుమారం ఎత్తుతూ బయట రాష్ట్ర వ్యాప్తంగా దుర్మార్గంగా ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇది కేవలం రాజకీయ కారణాలతో పెట్టినటువంటి కేసు మాత్రమే. ఈ సందర్భంగానే మనం అనేక విషయాలను కోర్టు వారి దృష్టి కూడా తీసుకువెళ్లడం జరిగింది. హైకోర్టు వారి రిపోర్ట్ లో ఉన్న లోపాలని ఏ లోపాలని రిమాండ్ రిపోర్ట్ లో ఆశ్చర్యకరంగా ఏమని చెప్పారంటే, రిమాండ్ రిపోర్ట్ లో పోలీసు వారు కేవలం బ్రహ్మనాయుడు గారిని దాంట్లో పెట్టడానికి భూభారతి ప్రాజెక్టు పేరుతోటి ఏదైతే రమేష్ గారు తన అకౌంట్ నుంచి ఆథరైజ్డ్ గా ఉన్నటువంటి ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతున్నాను అనేటువంటి ఇంప్రెషన్ తోటి భూభారతి ప్రాజెక్ట్ అనే పేరుతో డీడీలు తీసి పంపిస్తే ఆ డీడీలను ఏనైనా అనే అతను, రాధాకృష్ణ అనే అతను తప్పుడుగా డ్రా చేసుకున్నాడు. ఒక బ్యాంకు ఎట్లా ఆ భూభారతి ప్రాజెక్ట్ అనేటువంటి ఒక గవర్నమెంట్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేసిందో ఆ దిశగా వాళ్ళు ఎంక్వైరీ చేయకుండా, ఆ దిశగా విచారణ చేయకుండా పోలీసు వారు ఆ భూభారతికి ఇచ్చినటువంటి డబ్బులే ఈయన లంచంగా ఇచ్చాడు అని చెప్పి ఆశ్చర్యకరంగా పెట్టారు పోలీసు వారు. ఇది మరీ అబ్సర్డ్ అనమాట, ఎక్కడ చూడలేము ఇది. ఒక గవర్నమెంట్కి కడితే ఆయన నిజంగా కనుక ఇవ్వదలుచుకుంటే, ఏనైనాకి రాధాకృష్ణ కానీ ఇంకెవరైనా పైరవిధాలకు ఇవ్వదలుచుకుంటే డైరెక్ట్గా ఇస్తారు. వైట్ మనీ ఎవరు ఏ తెలివి కలవాడు కూడా వైట్ మనీ ఎవరు ఆథరైజ్డ్గా బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు ఒక ఇంప్రెషన్, దేర్ అంటారు ఇంప్రెషన్ దట్ దే ఆర్ గోయింగ్ టు పే ది టువర్డ్స్ ది రెగ్యులరైజేషన్ ఆఫ్ ది ఫీ. గవర్నమెంట్ కడుతున్నామనే ఇంప్రెషన్లో ఆయన కట్టారు. కానీ అది ఆయన ఒక వ్యక్తిగతంగా డ్రా చేసుకున్నాడు ఆ అమౌంట్ని. అంటే అక్కడే అర్థమవుతా ఉంది. అయితే దాన్ని పోలీసులు మరీ నిర్లజ్జగా, విచిత్రంగా ఈయనే దానికి లంచం ఇచ్చాడు అని చెప్పి రాస్తూ ఉంటారు. ఆ కేసు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దానికి లీగల్ వాల్యూ లేదు. పైగా బ్రహ్మనాయుడు గారి మీద కానీ, రమేష్ గారి మీద కానీ కన్ఫెషన్ స్టేట్మెంట్, అంటే కో ఎక్యూజ్డ్ చెప్పాడు అని చెప్తున్నట్టుగా ఇచ్చిన వాంగ్మూలం తప్ప వాళ్ళ దగ్గర ఏ ఇతర మెటీరియల్ కూడా లేదు. నిజానికి వాళ్ళు బాధితులు అయితే వాళ్ళని నిందితులుగా, కేవలం నిందితులుగానే ఈ కేసులో వాళ్ళని చూపించడం జరిగింది. ఇది కేవలం రాజకీయ కారణాలు తప్ప మరేదీ లేదు. ఇది తెలుగుదేశం పార్టీకి ఒక అలవాటుగా మారింది దుమారం చేయటం. పోలీసుల ఆరోపణల వెనకాల కొంత హస్తం ఉందనుకో. ఖచ్చితంగా రాజకీయ కారణాలు ఉన్నాయి. దీనికి సాక్ష్యాలు కూడా ఓపెన్ గానే లావు కృష్ణదేవరాయలు గారు చెప్పారు. హీఈస్ గోయింగ్ టు బి అరెస్టెడ్ అని చెప్పి మాట్లాడాడు. బ్రహ్మనాయుడు గారు అరెస్ట్ అవబోతున్నాడు అని చెప్పి అన్నారు. ఆయనకి ఎక్కడున్నా, ఆయన వైసీపీలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యేలతో ఎక్కడా కూడా ఆయనకి మంచి వాతావరణం లేదు. అట్లానే వాళ్ళ తెలుగుదేశం పార్టీలో కూడా ఆయన చాలా లుకలుకలు ఉన్నాయి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి మధ్య. అట్లానే ఆ రోజున బ్రహ్మనాయుడు గారితో ఆయన కొన్ని విషయాల్లో ఆయన విభేదించి కావాలని వాళ్ళ ఉద్దేశపూర్వకంగా ఆయన్ని అరెస్ట్ చేయించడానికి కంకణం కట్టుకున్నాడు. ఇది ఖచ్చితంగా మేమందరం కూడా దానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయి. ఆంజనేయులు గారు, అట్లానే మల్లికార్జునరావు గారు, అట్లానే
లావు కృష్ణదేవరాయలు గారు లోకేష్ ద్వారా ఈ తప్పుడు రాజకీయ కారణాలతోటి ఈ కేసుని ఇందులో ఇరికించడం జరిగింది. మొట్టమొదటి కేసు రిజిస్టర్ చేసినప్పుడు ఎక్కడ కూడా బ్రహ్మనాయుడు గారి పేరు లేదు, ఒక అన్నోన్ మెంబర్స్ అని చెప్పి మాత్రమే ఎఫ్ఐఆర్లో ఉంది. కానీ తర్వాత వాళ్ళు ఒక ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు అని చెప్పి వాళ్ళతోటి వీళ్ళిద్దరిని కూడా ముద్దాయిలుగా చేర్చడం, ఇది తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీగా మారుతా ఉంది. ప్రతి సందర్భంలోనూ ఇందులో కూడా అదే చేశారు. ఒక కో ఎక్యూజ్ని ఒకరిని తీసుకుని వస్తారు, ఆయన వాంగ్మూలం చెప్పాడంటారు, దాంట్లో నుంచి ఈయన ముద్దాయం చేస్తారు. కానీ ఇది చట్టపరంగా కోర్టులో అయితే అక్కడ నిలబడదు. తాత్కాలికంగా ఇబ్బంది పెట్టగలిగారు, ఒక రాజకీయ దుమారాన్ని లేపగలిగారు. కానీ ఆయన ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా దీంట్లోంచి బయటకు వస్తాడు బ్రహ్మనాయుడు గారు. ఈ కేసును క్వాష్ చేయడానికి హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. చేస్తాడు. తదుపరి ఇక్కడ బెయిల్ వచ్చేసింది, తదుపరి లీగల్ చర్యలు తీసుకున్నాం. ఇక్కడే గిరిబాబు గారు కూడా ఉన్నారు, వారి అబ్బాయి, అందరం కూడా లీగల్ చర్యలు తీసుకుంటున్నాం. ఇక మేము వెళ్తా ఉన్నాం. ఎలాంటి షరతులు పెట్టింది అంటే ఫైనల్ గా చెప్పండి. 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్ లో హాజరు కమ్మన్నారు. మేము పూర్తిగా విచారణకి సహకరిస్తాం, పోలీసు వారికి కానీ దేనికైనా సరే అందరికీ మేము సహకరిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తం ఇది అంటే బ్రహ్మనాయుడికి బెయిల్ మంజూరు చేసింది. అనవసరంగా ఆరోపణలు చేస్తూ ఈ విధంగా పోలీసులు కేసులు నమోదు చేశారు, తప్పుడు కేసులు నమోదు చేశారు. పోలీసుల వెనక కొందరి ఒత్తిడి మేరకే ఈ విధంగా చేశారు, రాజకీయ కక్షతోటే చేశారు. అయినప్పటికీ కడిగిన ముత్యంలాగా బ్రహ్మనాయుడు బయటకు వస్తారు ఈ కేసు నుంచి అని బ్రహ్మనాయుడికి సంబంధించిన అడ్వకేట్లు చెప్తున్నారు. కెమెరా పర్సన్ చందుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.